బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన శివశంకర వరప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు మోత మోగిస్తూనే ఉంది. ఈ రోజుకి దాదాపు 350 కోట్లు. రాబోయే ఈ వీక్ సెకండ్ వీక్ ఎండింగ్ అయ్యే సమయానికి 500 కోట్లకి వెళ్తుంది అనడంలో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇదే సమయంలో తన సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి తన మనస్ఫూర్తిగా ఈ 5 దశాబ్దాలు తన వెన్నంటి ఉన్న వ్యక్తులకి, అభిమానులకి, తన చిత్రాన్ని నిర్మించిన హిట్ దర్శకుడు అనిల్ రావుపూడికి, నిర్మాతలకి అందరికీ కృతజ్ఞతాభావంతో ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ సుమన్ టీవీ ప్రేక్షకులు ఒకసారి చదివి వినిపిద్దాం. ఎందుకంటే చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత చాలా హృదయానికి హత్తుకునే లెటర్ రాశారు. మనశంకర వరప్రసాద్ గారు చిత్రం ప్రేక్షక దేవుళ్ళు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది. 7 పదుల వయసులో నేటి తరం యువ హీరోలే అసూయపడేటట్టుగా ఆయన డాన్సులు, ఆహాభావాలు నెక్స్ట్ లెవెల్. ఈ రికార్డులో రీజనల్ సినిమా ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయడం, పుష్ప 2 రికార్డులు కావచ్చు, RRR రికార్డులు కూడా తుడిచిపెట్టుకుపోతుంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపడతా, వాళ్ళు కూడా ట్వీట్ చేసే పరిస్థితిలో ఉన్నారంటే ఆయన ఫస్ట్ లైన్ అర్థం చేసుకోవచ్చు, ప్రేక్షక దేవుళ్ళు అని చెప్పాను. ఇక రెండో లైన్ చూసుకుంటే, నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒకటే, నా జీవితం మీ ప్రేమాభిమానులతో ముడిపడింది, మీరు లేనిదే నేను లేను, ఈ రోజు మళ్ళీ అదే నిజమని నేను నిరూపించాను. అంటే చూడండి ఎంత ఇన్కలక్యులేట్ చొప్పించబడతాడు చిరంజీవి గారు. ప్రతి ఇంట్లోనూ కూడా చిరంజీవి గారు మా కుటుంబ సభ్యుడనే భావన అలవడుతుంది. నాతో సహా అనేక మంది యూత్ కూడా చాలా మందికి ఆయనే స్ఫూర్తి, ఆయన స్వయం కృషి, ఆయన విజేత. ఆయన స్టాలిన్ కావచ్చు, ఇతరు కావచ్చు, ఏ సినిమా తీసిన సామాజిక ఇతివృత్తం, అభిమానులు సేవా కార్యక్రమం వైపు మరల్చే ఇది చిరంజీవి సొంతం. కాబట్టే ఆయన బిగ్గర్ దెన్ అమితాబ్ బచ్చన్ అయ్యాడు, కింగ్ ఆఫ్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ అయిపోయాడు, పద్మవిభూషణ్ అయ్యాడు, 6 ఫిలింఫేర్ అవార్డు, గిన్నిస్ బుక్ రికార్డ్. మరి చిరంజీవి గారు సాధించలేనిది ఏమీ లేదనేది దీనికి నిదర్శనం. కాబట్టి ఎదిగే కొంది ఒదిగే లక్షణం. ఇక మూడో పేర వస్తే, ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులకి, నా ప్రాణ సమానమైన అభిమానులు ఏ విధంగా గుండెల్లో పెట్టుకుంటారో చూడండి. నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ఈ ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరి, మరియు మరి ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెన్నంటి నిలబడి ఉన్న వారందరిది, ఎవరిని మిస్ చేయాలో చూడండి. తనతో సినిమా తీస్తే గ్యారంటీ హిట్ అవుతుందనే ధైర్యంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టే నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, తన సినిమా మంచిగా తీస్తే డెఫినెట్ గా చిరంజీవి గారు చూడాలనే ఆకాంక్షతో ప్రజలు చూసే విధంగా కావచ్చు, అందరికి కూడా ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్న వారందరిదే అని చెప్పేసి ఈ విజయంలో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం అంటే మరి ఎదిగే కొంది ఒదిగే లక్షణం చిరంజీవి సొంతమని ఈ లెటర్ ద్వారా అర్థమవుతుంది. ఇకపోతే 4వ పేరలో అయితే, వెండి తెర మీద నన్ను చూడగానే మీరు చేసే విజిల్స్, చప్పట్లు, నన్ను నడిపించే నా శక్తి. 7 పదుల వయసులో కూడా 30 to 40 ఇయర్స్ యువ హీరో డాన్స్ ఎలా వేస్తాడో ఏమాత్రం గ్రేస్ తగ్గకుండా వింటేజ్ లుక్స్ లో ఆయన ఆహభావాలు మనశంకర వరప్రసాద్ లో చూస్తున్నాం. కాబట్టి ఈ రికార్డు చాలా మంది మేధావులు, విఘ్నులు కూడా ఆశ్చర్యపోయే విధంగా రికార్డు సృష్టిస్తా ఉంది. నడిపించే నా శక్తి, రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఇది ఎదిగే కొంది ఒదిగే లక్షణం. చెడు చెవులో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి. నాకు కావాల్సిన దానికంటే దేవుడు ఎక్కువే ఇచ్చాడు, ఇక సంపాదించింది పేద ప్రజలకే అన్నాడు. అది కదా చిరంజీవి గారి గొప్ప లక్షణం. కాబట్టి ప్రేమ మాత్రం శాశ్వతం అన్నారు. ఇక ఇవన్నీ చూస్తా ఉంటే చిరంజీవి గారికి గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ హీరో కూడా ఇంత ఫ్యాన్ బేస్, కల్ట్ ఫ్యాన్స్ ఉండరు. అది చిరంజీవి గారికి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు రామ్ చరణ్ కావచ్చు. ఇప్పుడు తన ఇంట్లో అందరికీ అంతా కూడా ఆనందమే. ఒకవైపు గ్లోబల్ స్టార్ గా ఆస్కార్ రేంజ్కి ఎదిగిన రామ్ చరణ్ చూడండి, ఇంకోవైపు గోల్డెన్ డాటర్ గా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ తో తన ఫస్ట్ సినిమాతోనే 500 కోట్లతో సుష్మిత వెళ్తుంది అంటే, కొన్నిదల సుష్మిత గారు ఇంకేం కావాలి ఆయనకి 7 పదుల వయసులో ఎంతో మంది చూశాడు. తన నిర్మాత తన ఇంట్లో ఉన్నారు, ఒక హీరో అగ్ర హీరోగా ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే చిరంజీవి గారికి ఇంకేమనుకోవాలా. ఇకపోతే చివరికి చూసుకుంటే కనుక, ఆయన చివరిలో రాసిన లెటర్ ఇంకా బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు, హిట్ మిషన్ అంటే అపజయం ఎరుగనే దర్శకుడు అనిల్ రావుపూడి, తర్వాత నిర్మాతలు సాహు గారిపాటి, సుష్మిత వాళ్ళ కూతురు, అలాగే మొత్తం టీం అందరికీ నాపై మీరందరూ చూపించిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు అన్నాడు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరి ప్రేమతో, లవ్ యూ ఆల్, మీ చిరంజీవి. కొన్నిదెల శివశంకర వరప్రసాద్ ఇంత ప్రేమపూర్వకమైన లెటర్ రాయటం ప్రపంచంలో ఉన్న అభిమానులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది చిరంజీవి గారిలో కావాల్సింది, చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాల్సింది. ఇది మకుటం లేని మహారాజుగా, ఒక కారణ జన్ముడుగా చిరంజీవి గారి ఇండస్ట్రీలో అందరినీ ప్రోత్సహించే తీరు కావచ్చు, తన సినిమాతో పాటు అన్ని సినిమాలు ఆడాలి, ఇండస్ట్రీ బతకాలి, 24 క్రాఫ్ట్స్ బాగుండాలని ఎప్పటికప్పుడు స్పందించే హృదయం కావచ్చు చిరంజీవి గారికి మాత్రమే సొంతం అనేది ఈ లెటర్తో అర్థమైపోయింది.